వెల్కమ్ టు అమేజ్ న్యూస్. నా పేరు భావన. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాత నోట్లు మార్చుకోగానే ఇంకు మార్క్, రద్దీ తగ్గించేందుకే ఇదంతా అంటున్న కేంద్రం. జన్ధన్ లావాదేవీలపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్. $6,000 కోట్లను సర్కార్కు అప్పజెప్పిన బిజినెస్ మ్యాన్. ప్రతిపక్షాలే ముద్రగడ దీక్షకు స్పాన్సర్ చేస్తున్నారన్న ఏపీ ప్రభుత్వం. వ్యాధి కంటే చికిత్సే భయంకరంగా ఉందంటున్న సేన. మోదీపై ఉద్ధవ్ ఫైర్. విజయ్కు ఏమైందంటున్న ఫ్యాన్స్. పెద్ద నోట్లపై విజయ్ వ్యాఖ్యలే కారణం. మార్కెట్లోకి 20 మెగాపిక్సెల్ స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన వివో. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్ద నోట్ల రద్దుపై స్టేకు సుప్రీంకోర్టు నో చెప్పింది. నోట్ల రద్దుపై సుప్రీంలో దాఖలైన 4 ప్రజా వ్యాజ్యాలపై న్యాయస్థానం విచారించింది. బ్లాక్ మనీపై కేంద్రం సర్జికల్ స్ట్రైక్ చేసిందన్న అటార్నీ జనరల్ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణ పూర్తి చేసింది. ప్రజలకు కరెన్సీ కష్టాలు రాకుండా చూడాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ప్రజల ఇబ్బందులు తొలగించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అత్యున్నత ధర్మస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల సామాన్యుడు ఇబ్బంది పడకూడదని ధర్మాసనం ఆదేశించింది. బ్యాంకుల్లో రద్దీ తగ్గించడానికి ఏం చర్యలు తీసుకున్నారని కేంద్రాన్ని వివరణ కోరింది. దీంతో నోట్ల రద్దు వల్ల నల్లకుబెర్లకు తీవ్ర నష్టం వాటిల్లిందని అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు తెలియజేశారు. బ్లాక్ మనీపై కేంద్రం సర్జికల్ దాడులు చేసిందని చెప్పారు. అటార్నీ జనరల్ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. పాత నోట్లను బ్యాంకులో మార్చుకోగానే ఇంకు మార్కు వేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు. పెద్ద నోట్ల రద్దు వల్ల కొంతమంది వ్యక్తులు బ్యాంకులకు పదే వెళ్లి డబ్బులు మారుస్తున్నారని శక్తికాంత దాస్ అన్నారు. ఇలా వచ్చిన కస్టమర్లే పదే రావడంతో ఇతరులకు అవకాశం లేకుండా చేస్తున్నారని, దీన్ని నిరోధించడానికే ఇంకు మార్కు వేయనున్నట్లు కేంద్రం వివరించింది. దీంతో బ్యాంకుల వద్ద రద్దీ బాగా పెరిగిందని, నల్లధనం ఉన్న వ్యక్తులు పెద్ద సంఖ్యలో వ్యక్తులను బ్యాంకులకు పంపిస్తున్నారని శక్తికాంత దాస్ చెప్పారు. జన్ధన్ అకౌంట్లపై కేంద్రం ప్రత్యేక నిఘా పెట్టింది. జన్ధన్ అకౌంట్లలో 50,000 వరకు మాత్రమే డిపాజిట్ చేయవచ్చని కేంద్రం ప్రకటించింది. నకిలీ నోట్ల నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసిన కేంద్రం బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో నగదు పంపిణీ పెంచినట్లు వెల్లడించింది. కొన్ని సంస్థలు సమ్మెలోకి వెళుతున్నాయంటూ వచ్చిన వదంతులను నమ్మవద్దని కేంద్రం వివరించింది. జన్ధన్ యోజన అకౌంట్లపై దృష్టి పెడుతున్నట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. మొన్నటి వరకు కార్లు, డైమండ్ రింగ్స్, ఇళ్లు ఇచ్చిన బిజినెస్ మ్యాన్ తాజాగా నోట్ల కట్లిచ్చారు. ఈయన డైమండ్ వ్యాపారి. ప్రసిద్ధిగాంచిన ఈయన గురించి మన దేశస్థులెవరికీ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కారణం, ప్రతి ఏటా దీపావళికి ఈయన తన ఉద్యోగులకు ఇచ్చే కానుకలతో ఈ బిజినెస్ మ్యాగ్నెట్ మనందరికీ సుపరిచితం కావడమే. గుజరాత్లోని సూరత్కు చెందిన లాల్జీ భాయ్ పటేల్ తాజాగా మళ్లీ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. బడా పారిశ్రామికవేత్తగా రోల్ మోడల్గా నిలిచారు. తన వద్ద ఉన్న $1,000 కోట్ల విలువ చేసే పాత నోట్లను లాల్జీ భాయ్ సర్కారుకు అప్పగించారు. సుమారు 6,000 కోట్ల నగదును అధికారులకు అప్పగించారు. దీంతో పాటు 200 కోట్ల రూపాయలను బాలికా విద్య కోసం విరాళంగా ఇచ్చి తన దాతృత్వం దాటుకున్నారు. నల్లధనాన్ని సక్రమం చేసుకునేందుకు కుస్తీ పడుతున్న ఎంతో మంది వ్యక్తులకు ఈయన కళ్ళు తెరిపించే చర్య చేపట్టాడు. ఈయన కళ్ళు తెరిపించే చర్యలు చేపట్టడం దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటుంది. పిడికడు మంది ఉన్న బ్లాక్ మనీ కోసం పేదవాళ్లను రోడ్డుకిడుస్తున్నారంటూ శివసేన గర్జిస్తోంది. ప్రధాని మోదీ విధానంపై ధ్వజమెత్తిన సేన అసలు ప్రజలు ఇలాంటి నిర్ణయాలను హర్షిస్తారని ఎందుకు భావిస్తున్నారని ప్రశ్నలు సంధించింది. కేవలం 125 వ్యాపార కుటుంబాల వద్ద ఉన్న బ్లాక్ మనీని వెలుగులోకి తెచ్చేందుకు యావత్ ప్రజలను ఇబ్బంది పెడతారా అంటూ శివసేన ధ్వజమెత్తింది. ప్రధాని మోడీ చేపట్టిన ఆపరేషన్ బ్లాక్ మనీ చాలా బాగుంది, కానీ దాన్ని అనుసరిస్తున్న విధానం ఏమాత్రం బాగాలేదని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే విమర్శించారు. వ్యాధి కంటే వ్యాధి నయం చేసేందుకు అనుసరిస్తున్న చికిత్స భయంకరంగా ఉందని ఉద్ధవ్ అన్నారు. మోడీ తీసుకున్న ఒక్క నిర్ణయంతో కోట్లాది మంది పేద ప్రజలు ఏటీఎంలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ రోడ్డున పడ్డారని ఆయన ఆరోపించారు. గత వారం రోజులుగా ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్న ప్రజలు మీ నిర్ణయాన్ని స్వాగతిస్తారా అంటూ మోడీకి సవాల్ విసిరారు.
50 రోజుల్లో ప్రధాని మోదీ ఏం చేస్తారో చెప్పాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. అనాలోచితంగా కేంద్రం తీసుకున్న నిర్ణయం సామాన్యులకు చుక్కలు చూపిస్తోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. ముందస్తు చర్యలు తీసుకోకుండా సంక్షోభాన్ని సృష్టించారని ఉండవల్లి ధ్వజమెత్తారు. నల్లధనం ఉన్నవారెవరూ బ్యాంకులకు వెళ్లడం లేదని ఆయన అన్నారు. కొత్తగా అందుబాటులోకి తెచ్చిన 2000 నోట్లతో నల్లధనం పెరిగే ప్రమాదముందని ఆయన అంచనా వేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుపై మీడియాలో ముందే వార్తలు రావడం పట్ల అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీ, కాంగ్రెస్ ముద్రగడ దీక్షను స్పాన్సర్ చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపించింది. ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న పాదయాత్రకు ప్రభుత్వ అనుమతి లేదని ఏపీ డిప్యూటీ సీఎం అన్నారు. మరోవైపు పాదయాత్ర ప్రారంభం కానున్న కోనసీమ కాకీల దిగ్బంధంలో ఉంది. ముందస్తు అనుమతి తీసుకోకుండా ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేస్తాననడం సరికాదని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి జనచైతన్య యాత్రలో చినరాజప్ప పాల్గొని ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూనే ముద్రగడపై ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలు ముద్రగడను పావులా వాడుకుంటున్నారని అన్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బుధవారం చేపట్టనున్న కాపు సత్యాగ్రహ పాదయాత్ర వేదిక వద్దకు భారీగా పోలీసు బలగాలను తరలించారు. దీంతో కోనసీమలో ఎక్కడ చూసినా పోలీసుల సందడి కనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రెండు ముద్రగడను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ కొత్త నోట్లు చేత్తో పట్టుకొని ఫోటోలు దిగింది. కొత్త 2000 రూపాయల నోటును చేత్తో పట్టుకొని తండ్రి హర్వీర్ సింగ్తో కలిసి దిగిన ఫోటోను ఫ్యాన్స్ కోసం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సైనా తండ్రి ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఈ ఫోటోతో పాటు తాను చాలా కష్టపడి కొత్త 2000 రూపాయల నోటును దక్కించుకున్నట్లు ఆయన తెలిపారు. 3 నెలల బ్రేక్ తర్వాత చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీ ఆడేందుకు ఇప్పటికే వీరిద్దరూ చైనా చేరుకున్నారు. 20 మెగాపిక్సెల్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. అద్భుతమైన లేటెస్ట్ ఫీచర్స్తో వచ్చిన ఈ వివో 5 ఫోన్ ధర 17,980 రూపాయలు. వివో కంపెనీ తీసుకువచ్చిన ఈ 20 మెగాపిక్సెల్ స్మార్ట్ ఫోన్ ఈ రోజే విడుదలైంది. అయితే ఫ్రీ బుకింగ్ పై మాత్రమే ఈ ఫోన్లు అందుబాటులో ఉండడం విశేషం. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి 20 మెగాపిక్సెల్ ఫోన్ ఇదే కావడం హైలైట్. సెల్ ఫోన్ ఫోటోగ్రఫీ ప్రియులకు ఇది క్రేజీ గ్యాడ్జెట్ గా ఉంటుందని టేకీలు అంటున్నారు. 20% మంది వల్ల 80% మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తమిళ నటుడు విజయ్ అన్నారు. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ప్రజలకు ఈ ఇబ్బందులన్నీ తప్పి ఉండేవని విజయ్ అన్నారు. సామాన్యులకే సమస్యలన్నీ అన్న విజయ్ వ్యాఖ్యలతో ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. దీనికంతా కారణం ఆయన బీజేపీకి సన్నిహితుడు కావడమే. విజయ్ను తమిళనాడు క్రియాశీలక రాజకీయాల్లోకి తెచ్చేందుకు బీజేపీ పడ్డ ఆపసోపాలను ఈ సందర్భంగా ఆయన అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఇంతకీ విజయ్ ఎందుకు అలా స్పందించారన్నది ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధతపై పార్లమెంటులో పట్టుబట్టడాన్ని ఏపీ సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. నిధుల కోసం కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చంద్రబాబు ఎంపీలకు పాఠాలు చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధతపై అడగాలని టీడీపీ ఎంపీలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు రుణం మంజూరుపై వారం రోజుల్లో కేంద్రం నుంచి ప్రకటన వచ్చేలా చేయాలన్నారు. విశాఖ రైల్వే జోన్ అంశంపై శీతాకాల సమావేశాల్లో పట్టుబట్టాలన్నారు. రాష్ట్రానికి అత్యధిక లబ్ధి రాబట్టడమే లక్ష్యంగా పార్లమెంట్లో పోరాడాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలంతా సమిష్టిగా కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లు ప్రవేశపెట్టే ప్రక్రియ చాలా మంచిదని, అయితే ఆచరణలోనే అనేక ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రిన్స్ హ్యారీ గర్ల్ ఫ్రెండ్ వివాదంలో చిక్కుకున్నారు. టాప్లెస్ ఫోటోతో పాటు టీవీ షోలోని అసభ్యకరమైన షార్ట్స్ తో ఈ నటి వివాదాల్లో చిక్కుకున్నారు. సోషల్ నెట్వర్క్ సైట్లలో ఇదంతా క్షణాల్లో వైరల్ అవ్వడం అసలు వార్త. ఎక్స్రేటెడ్ సైట్లలో వైరల్ గా తిరుగుతోంది ఓ నటి వీడియో. మేఘన్ మార్కల్ అనే ఈ నటి మరెవరో కాదు, బ్రిటన్ రాజ్ కుటుంబానికి కాబోయే కోడలుగా ప్రచారమవుతున్న వ్యక్తిదే కావడం విశేషం. మేఘన్ మార్కల్ ప్రిన్స్ హ్యారీ గర్ల్ ఫ్రెండ్. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇంగ్లాండ్ మీడియాలో పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వీడియోలో బయటికి రావటం ఎటువంటి మలుపులకు దారితీస్తుందోనంటూ బ్రిటన్ మీడియా అత్యంత ఆసక్తి చూపుతోంది. మేఘన్ టాప్లెస్ ఫోటోలతో పాటు ఆమె నటించిన సూట్స్ అనే యుఎస్ టెలివిజన్ లీగల్ డ్రామాలోని అసభ్యకర సన్నివేశాలు ఈ సంచలనానికి కేంద్ర బిందువు. అయితే ఈ ఫోటో పోర్న్ స్టార్దని, దీనిపై ఫోటోషాప్తో మేఘన్ను అప్రతిష్ట పాలు చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. కానీ దీనిపై
ప్రిన్స్ హ్యారీ కానీ రాజకుటుంబం కానీ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. టిల్ దెన్ కీప్ వాచింగ్ అమేజ్ న్యూస్. మీరు మేము మనం.